మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం ఒక కామన్ ఒక ఇష్యూని అయితే ఫేస్ చేస్తుంటాం. అది ఒక్కొక్కరు ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ చేస్తారని. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనకి గిట్ లో అయితే ఒక కమాండ్ ఉంది. అదే గిట్ కమిట్ అనేది. వెల్కమ్ టు డే 31. మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ మీద డెవలప్ చేస్తున్నప్పుడు మనకి ఏ ఫ్యూచర్ ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలియదు. సో దీన్ని సాల్వ్ చేయడానికి మన గిట్ లో అయితే ఒక కమాండ్ ఉంది. అదే గిట్ కమిట్ -m అనేది, అంటే కమిట్ మెసేజ్. సో దీని వల్ల ఏమైతుంది అంటే ఫ్రెండ్స్ ఏమేమి ఫ్యూచర్స్ డెవలప్ చేసారో గిటబ్ లో పుష్ చేసే ముందు వాళ్ళైతే ఈ కమిట్ మెసేజ్ అయితే ఎంటర్ చేస్తారు. సో దానివల్ల ఏమైందంటే రిమైనింగ్ డెవలపర్స్ కి ఈజీగా అర్థమవుతుంది, ఓకే ఈ ఫ్యూచర్ ఇంతవరకు కంప్లీట్ అయిందని. రిమైనింగ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ ఫ్యూచర్ ని అయితే ఇంకా మళ్ళీ రీడెవలప్ అయితే చేయరు. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అది డెవలప్ చేస్తున్న యూజర్ కన్నా క్లారిటీగా ఉంటుంది, ఓకే ఈ ఫ్యూచర్ ఇంతవరకు కంప్లీట్ అయిందని. అని మన టీమ్ లో కొత్త డెవలపర్ వచ్చిన వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది, ఓకే ప్రాజెక్ట్ ఇంతవరకు కంప్లీట్ అయింది, మనం ఇంకా రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని. సో మనకి ఇదే గిట్ కమిట్ అనేది. ఇక్కడ కనిపిస్తున్నది కమాండే అది. ఇక్కడ -m అంటే మెసేజ్. మన సింగులర్ డబుల్ కోట్స్ లోపల మనం మెసేజ్ అయితే ఇస్తాం. సో ఆ మెసేజ్ అయితే మనకి తర్వాత గిటబ్ లో కనిపిస్తుంది. దాన్ని బట్టి రిమైనింగ్ డెవలపర్స్ అనేది కోడ్ అనేది రిమైనింగ్ కోడ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇదే మనకి గిట్ కమిట్ యొక్క ఫంక్షనాలిటీ. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేసుకొని పెట్టుకొని అండ్ ఎక్కువ ఫాలో చేసుకొని పెట్టుకొని మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.